కాలే యాదయ్య హఠావో కాంగ్రెస్ పార్టీ బచావో గాంధీ భవన్ ఎదుట కార్యకర్తల నిరసన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తీరుపై ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహం కాంగ్రెస్ కండువ కూడా కప్పుకోవడం లేదంటూ కార్యకర్తల విమర్శ మరి ఎందుకు ఆ పార్టీలో ఉండి ఎందుకు పీకడానికి ఆ పార్టీలో ఇప్పుడు బాజప్తా చేయాలి కదా అసలు సిసలైన కాంగ్రెస్ కార్యకర్త గల్లా ఎగిరేసుకొని నాది కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ లో ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీఆర్ఎస్ వాడు ఇదే కాలే యాదయ్య కాంగ్రెస్ కార్యకర్తల పైన కేసులు పెట్టినా కూడా వాళ్ళు పార్టీని వదిలిపెట్టి పోలేదే ఎవడి స్వార్థ ప్రయోజనాల కోసం మీరు పార్టీలు మారేళ్ళు ఏళ్ళుగా పార్టీ కోసం పనిచేసినా తమకు గుర్తింపు లేదని ఆవేదన అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు యాదయ్య చెర నుంచి పార్టీని కాపాడాలని గాంధీ భవన్ ఎదుట ఆందోళనకు దిగిందిలే ఆ వీడియోలు కూడా ఉన్నాయి ఆ వీడియోలు కూడా చూపిస్తా ఈ వార్త అయితే చదువుదాం అసలు ఏం జరుగుతుంది అన్నది చదువుదాం ఆగం ఉన్నదా వీళ్ళది కథ ఘోరం కాలే యాదయ్య హఠావో కాంగ్రెస్ పార్టీ బచావో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తీరుకు నిరసనగా ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్లోని గాంధీ భవన్ ఎదుట ఆందోళనకు దిగారు కాలే యాదయ్య హఠావో కాంగ్రెస్ పార్టీ బచావో అంటూ నినాదాలు చేస్తూ పార్టీ అధిష్టానం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు కాలే యాదయ్య తీరుపై కార్యకర్తల అసంతృప్తి కాలే యాదయ్య ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నాడో కూడా అర్థం కావడం లేదని కనీసం కాంగ్రెస్ కండువ కూడా కప్పుకోవడం లేదని కార్యకర్తలు విమర్శించారు కాంగ్రెస్ లో ఉంటూ పార్టీ కార్యకలాపాలకు అనుగుణంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు పాత కార్యకర్తలకు గుర్తింపు లేదని ఆవేదన ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న తమకు సరైన గుర్తింపు దక్కడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల పార్టీలో చేరిన కాలే యాదయ్యకు ప్రాధాన్యత ఇస్తూ మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు కార్యకర్తలను పక్కన పెడుతున్నారని ఆరోపించారు పార్టీని కాపాడాలని డిమాండ్ అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను కలుపుకొని వెళ్లకుండా ఎమ్మెల్యే కాలే యాదయ్య ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని కార్యకర్తలు మండిపడ్డారు యాదయ్య చెర నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ ఎదుట నిరసన వ్యక్తం చేసి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆ సోనియా గాంధీ తల్లి ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయా ఆంధ్రప్రదేశ్లో పీకే కాంగ్రెస్ పార్టీ సరే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కనీసం తెలంగాణలో నిలుపుకుంటారా అంటే కేసీఆర్ ఉద్యమం చేసింది కాబట్టి కేసీఆర్నే ప్రజలు నమ్మిళ్ళు ఓట్లు వేసిండు అది పక్కన పెడదాం 10 సంవత్సరాలు కాంగ్రెస్ కార్యకర్త అరే నా పార్టీ కాంగ్రెస్ పార్టీ రాబాయ్ మా తాత కాంగ్రెస్ మా అయ్య కాంగ్రెస్ నేను కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి పోయేదే లేదని భీష్మించుకుంటూ కూర్చుంటారు అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు ఉండబట్టే ఆ పార్టీ ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది అని చెప్పుకోవచ్చు మరి అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు ఆ 10 సంవత్సరాలు జైళ్ల పాలై 10 సంవత్సరాలు కేసుల పాలై ఇదే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య చేవెళ్లలో అనేక మంది పైన కేసులు పెడితే మా ప్రభుత్వం వచ్చిందని వాడు కాల రెగిరేసే టైంకి మళ్ళా చిల్లజ్ వచ్చేవాడు అతను వచ్చి మళ్ళీ ఇళ్ళజ్ వస్తే మళ్ళీ ఇదే కాంగ్రెస్ కార్యకర్తల పైన మళ్ళా మీరు కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటే మరి నెక్స్ట్ టైం వస్తుందా రాదా తెలియని పరిస్థితుల్లో ఏంది మాకు దౌర్భాగ్యం అని విసుగు చెంది కాంగ్రెస్ కార్యకర్తలు వందలాది మంది పోయి గాంధీ భవన్ ముందు బైఠాయించి ఫ్లెక్సీ తలగబెట్టి చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది ఆ కథ ఏంది కార్ఖానా ఏంది మరి ఎందుకు ఇంత జరుగుతున్నా ఎందుకు దీనిపైన చర్యలు లేవు అంటే ఉండవు కొద్దిమంది ఆ కార్యకర్తలు మరి వాట్సాప్ ఎన్నో ఉండవు నార్మల్గా లేదా అది చాలా అంటే చాలా పెద్ద ఎత్తున ఉంటుంది ఇట్లా మొత్తం కాలబెట్టిన పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు ఇగో నార్మల్గా లేదు కథ ఎమ్మెల్యే డౌన్
ముఖ్యమంత్రి గారు కాపాడి మాకు సరైన న్యాయం చేయాలని కోరుతున్నాం. ఒకటా రెండా వీళ్ళ కార్యకర్తల యొక్క ఆవేదన ఏంటంటే ఆనాడు గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ హయాంలో ఎన్నో అక్రమ కేసులను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాలు కాయలు రాసిన కాంగ్రెస్ పార్టీ జెండాను మేము మోసినాం. అనేక నిర్బంధాలు, అనేక రౌడీ షీట్ కేసులు ఎదుర్కొన్నాం మా మండలంలో. ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొనసాగినటువంటి కాళ యాదవ్ గారు మరి ఎన్నో అక్రమ కేసులు పెట్టిండు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, ఎన్నో దాడులు చేసిండు. మరి ఈ రోజు మా పార్టీ మా కార్యకర్తల యొక్క కష్టఫలంగా ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా ప్రియతమ నాయకుడు మా రేవంత్ రెడ్డి గారి పైన మాకు అపూర్వమైనటువంటి విశ్వాసం ఉంది. మా పిసిసి గారి పైన అపూర్వమైనటువంటి విశ్వాసం ఉంది. వారిని ఏం సమాచారం ఇస్తున్నాడో ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి ఒక్కనాడు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకోకుండా ఏ పార్టీలు ఉన్నవంటే కూడా ఏ పార్టీలు ఉన్నదని ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయనటువంటి ఎమ్మెల్యే 10 సంవత్సరాలుగా 2 దఫాలుగా పార్టీ నవాపేట మండలంలో బలోపేతాన్ని కృషించినటువంటి మా మిత్రుడు సామ వెంకటరెడ్డి గారికి అధిష్టానం, జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందరూ గుర్తించి వారిని పార్టీ అధ్యక్షుడిగా నెల కింద నామినేట్ చేయడం జరిగింది. మేమందరం మా మండలంలో ఎంతో సంతోషపడ్డాం. ఎందుకంటే ఇందిరమ్మ కమిటీలలో కావచ్చు, ఆయన మొన్న మార్కెట్ కమిటీలలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇప్పించుకుంటూ అయినా మేము మొక్కవల్లి ధైర్య సాహసంతో రేవంత్ అన్న మీద అభిమానంతో మేము పార్టీలో కొనసాగుతున్నాం. పార్టీ మా విశ్వాసంగా, పార్టీ మా శ్వాసంగా మేము పనిచేస్తున్నటువంటి ఈ తరుణంలో మా నాయకునికి, మా మిత్రునికి 2 దఫాలుగా సర్పంచ్గా కొనసాగిండు. ఎన్నో అక్రమ నిర్బంధాలు ఎదుర్కొన్నాడు. ఒకటా రెండా పాపం అలా ఇక్కడికి వచ్చే సందర్భం ఏంటంటే గత 25 సంవత్సరాల నుంచి మేము కష్టపడి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. మా సోదరుడు సామవేంద్రెడ్డి గారికి 5వ నెల 12వ తారీఖు నాడు పార్టీ అధ్యక్షుడుగా నియమించి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. నవాబుపేట మండలం చేవేలి కాన్స్టిట్యున్సీ లోపల చేవేలి ఎమ్మెల్యే కాళయాదయ్య గారు దాన్ని నిరాకరిస్తూ అందరితో సంప్రదింపులు చేసి మళ్ళా రావు గారు వెంకటరెడ్డి అనే వ్యక్తికి ఈ పోయిన నెల 6వ నెల 29వ తారీఖు మళ్ళీ ఆర్డర్ ఇప్పించాడు. వాళ్ళంతా బీఆర్ఎస్ ఆర్డర్లు ఇస్తారు, మళ్ళీ ఆర్డర్లు ఇచ్చుడండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి ఇది అలా పరిస్థితి. వందలాది మంది నిన్నొచ్చి చేసిన పాపం. ఒక ఆయనకి ఇస్తాడంట, మళ్ళా 2 రోజులకు 1 రోజుకే మళ్ళా మారుస్తారంట తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్. మరి ఇది ఏమన్నా ప్రోద్బలంతో ఇస్తున్నారా? నవాపేట మండల నేమ్ ఆఫ్ మండల అంటాం నవాపేట్ ఇన్ కాన్స్టిట్యూషన్స్ విత్ శ్రీ ధారా సింగ్ జాదవ్. వీళ్ళు అఫీషియల్గా వచ్చిన ఆర్డర్ మహేష్ కుమార్ గౌడ్ నుంచి. శ్రీ సామ వెంకటరెడ్డి నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్, మండల్ ప్రెసిడెంట్. మళ్ళీ మండల్ ప్రెసిడెంట్ 12th మే వస్తే మళ్ళీ ఇమీడియట్లీ మళ్ళీ చేంజ్ చేస్తారంట. మళ్ళీ చేంజ్ చేస్తారు. మరి ఏం చేంజో, కథ ఏందో, కార్ఖానా ఏందో, ఎందుకు ఇంత ఆగమాగం అవుతుందో కాంగ్రెస్ అర్థం కాని పరిస్థితిలో ఉంది అని చెప్పుకోవచ్చు. కొద్దిమంది వీళ్ళు చూడు, ఇసుక పోస్తే రానంత పబ్లిక్ వచ్చిండ్రు. ఒకసారి యూత్ కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది నవాపేట మండలంలో, ఎందుకు కాళయ్య ఆదాయ పైన కయ్యానికి కాలు దూబుతుంది కాంగ్రెస్? మరి నిజంగానే కాళయ్య ఆదాయాన్ని ఏ రోజు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వీళ్ళు మాత్రం అనుకోవట్లేదు. అసలు మా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే లేడు అన్న ఇంకొక చర్చ జరుగుతూ ఉంది. మరి ఏం జరుగుతుంది అసలు నవాపేటలో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రసాద్ అన్న నమస్తే.
అన్నా నమస్తే అన్న. అన్న మీరు లైవ్ లో ఉన్నారు నాతో పాటు. అసలు గాంధీ భవన్ లో నిన్న ఎందుకు అంత పెద్ద ఎత్తున ఫ్లెక్సీ దానం చేసి అంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ కాలయాదయ హఠావో కాంగ్రెస్ బచావో అన్న నినాదాలు ఎందుకు వస్తున్నాయి? అసలు చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే, కాంగ్రెస్ లో జాయిన్ అయిన ఎమ్మెల్యే కాలయాదయను ఏ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేగా గుర్తించడం లేదా? అసలు ఎందుకు, ఏం జరుగుతుందన్న ఓవరాల్ గా? అన్న నమస్తే. అయితే గత 10 years ఆయన ముందుగా చెప్పాలంటే ఆయన 2014 లో కాంగ్రెస్ జెండా పైన గెలిచాడు. ఓకే. గెలిచిన తర్వాత ఆయన ఏం చేశాడు, మళ్ళీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కి వెళ్ళిపోయాడు ప్రభుత్వం ముందే. ఆ బీఆర్ఎస్ నుంచి 2014 నుంచి 2023 వరకు అక్కడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో ఆయన గెలిపించిన వాళ్ళని ముఖ్యంగా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాడు. కనీసం ఆ మండలంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడానికి కూడా చాలా ఇబ్బంది పెట్టింది మమ్మల్ని. అయినా కానీ మేము కాంగ్రెస్ పార్టీ గురించి జెండా ఊసినాం, కష్టపడ్డాం. ఇప్పుడు ఎవరైతే మొన్న లాస్ట్ 10 years లో కష్టపడ్డ మన సామ వెంకటరెడ్డి అనే వ్యక్తి, ఆయనకు మొన్న May 12th రోజు ఆర్డర్ పంపించారన్న మండల్ ప్రెసిడెంట్ గా. ఆయన 35 years నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన లాస్ట్ 2 times సర్పంచ్ అయినా. అట్లాంటి వ్యక్తికి ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఏం చేసిండు, వచ్చిన తర్వాత ఈయన నా మనిషికి కావాలని చెప్పేసి ఎవరైతే మొన్న ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళకి అక్కడ ఉన్న రావు గారు వెంకరెడ్డి అని ఈయన శిష్యుడు, ఆయనకు కావాలని చెప్పేసి ఆయన వచ్చిన ఎంబడి ఆయనకు మళ్ళీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇచ్చారు, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్. ఎందుకు ఇచ్చారంటే ఆయన బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు కష్టపడ్డందుకు కాంగ్రెస్ పార్టీలో గుడిమల్కాపూర్ డైరెక్టర్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ అది కాదని చెప్పేసి మళ్ళీ ఈయనకు మండల్ ప్రెసిడెంట్ కావాలని చెప్పి మళ్ళీ పోయి పైరవ్ చేసుకొని మండల్ ప్రెసిడెంట్ అని చెప్పేసి అక్కడ మరి ఏం చేసిన కదా మళ్ళీ ఇంకో ఆర్డర్ కాపీ తెచ్చారు. ఎప్పుడు అది June 29. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే నవపేట మండలంలో మార్కెట్ కమిటీ ఉందన్న, అక్కడ మొత్తం బీఆర్ఎస్ ఫుల్ఫిల్ చేసింది. అంటే మేము 10 సంవత్సరాల నుంచి కష్టపడడానికి ఏం లేకుండా కనీసం సరే ప్రభుత్వ పదవులు అంటే నువ్వు ఇచ్చుకుంటున్నావు, పార్టీలోకి వచ్చినావు, ప్రభుత్వానికి ఆయన ఎమ్మెల్యే అవసరమానో ఏదో చేసినావు, ఓకే. పార్టీ పదవులు కూడా నువ్వు లాక్కొని ఉంటే మా పరిస్థితి ఏందన్నా సార్? మరి ఇది మరి అధిష్టానం దృష్టికి ఏమైనా తీసుకెళ్ళినా? నిన్న మా వాయిస్ ఎంపీ దగ్గర నిన్న వెళ్ళినాం అక్కడికి. ఓకే. ప్రభుత్వానికి ఎమ్మెల్యే అవసరం ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు కూడా మేము ఏం అనలేము, ఎందుకంటే ప్రభుత్వాన్ని నడవాలి, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో కూడా మేము ఏం అనలేము. రేవంత్ రెడ్డి గారు మాకు క్లియర్ గా ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏమన్నాడు, ఆ ఇంటి కాకి నీ ఇంటి వాళ్ళని అని చెప్పిండు. ఒక అడిగి పందిని వదిలేండి చెవిల 9 మంది 10 మంది కాకిలు వాళ్ళేగా. కాకులు నా వీడు అడిగి పందేడు, అడిగి పంది మొక్కజొన్న ఎట్లా పాడు చేస్తుంది చెవులకి వెళ్ళి వీళ్ళున్న నా చెవులలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు అందరినీ నాశనం చేస్తున్నాడు. వీళ్ళు పెద్దలు గుర్తించాలి, వీళ్ళు నాశనం చేయనికని వచ్చిన పార్టీలకి. ఎవరినన్నా మొన్న సర్పంచ్లను ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఓడగొట్టింది. ఇప్పుడు మన శంకర్పల్లిలో కూడా చాలా మంది కాంగ్రెస్ నాయకులకు ఎవరైతే బీఫామ్లు ఇచ్చారో బీఫామ్లు ఇచ్చిన అందరిని ఓడగొట్టి బీఆర్ఎస్ ని బీజేపీని ఇండిపెండెంట్ గెలిపించినాడు పైసలు ఇచ్చిన. అంటే అసలు కాంగ్రెస్ కార్యకర్తలు, అసలు కాంగ్రెస్ నాయకులు అందరూ జైళ్ల పాలు, సర్వనాశనం అవుతున్నారు. అవునన్నా. ఇప్పుడు నవపేట మండలం అంత కోపం వచ్చి గాంధీ భవన్కి వచ్చి నిరసన చెప్పడం కారణం ఏంటంటే అక్కడ చేసిన నాయకులు మినిమం 10 నుంచి తక్కువ 5 నుంచి 10 కేసులు 30 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తా ఉన్నారు వీడియోలలో. అవునన్నా, 30 సంవత్సరాలు ఉందన్న. 30 సంవత్సరాల నుంచి ఇప్పుడు సామ వెంకరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు 15 లక్షల వరకు వాళ్ళ ఊర్లో చేసినాక ఆయన ప్రొసీడింగ్ క్యాన్సిల్ చేసి ఆయన 15 లక్షలు లాస్ చేయించిండు. ఆయన పార్టీని వదిలేడు, ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ అక్కడ వాళ్ళని ప్రెజర్ చేసిన ఆయన పైన. ఆయన పార్టీని వదలకుండా నా పైసలు పోతే నేను విలువల కట్టుబడి ఉందని చెప్పేసి ఆయన ఉన్నాడు. అట్లాంటి వానికి పార్టీ పదవి ఇచ్చినందుకు మేము ఎంతో సంతోషపడ్డాము. 40 రోజులు కాదు ప్రొసీడింగ్ ఇచ్చి 40 రోజులలో మళ్ళీ తీసి ఈయన గుడిమల్కాపూర్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇవ్వడం అయింది. అంటే వీళ్ళందరూ బీఆర్ఎస్ లో కష్టపడ్డందుకు వచ్చి వీళ్ళ పదవులా లేకుంటే ఇదొకటి ప్రసాద్ అని ఇదొకటి చర్చ జరుగుతూ ఉంటే నిజంగానే చేవెళ్ల నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితులు కాబట్టి అభివృద్ధి పరిస్థితులు కాదు, మీదే నవాపేట్ మండలంలో మెయిన్ రోడ్ల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? 10 సంవత్సరాలు ఈయనే అధికారంలో ఉన్నాడు, మళ్ళీ కాంగ్రెస్ లో ఈయనే అధికారంలో ఉన్నాడు కదా. అన్న మీకు ఒకసారి వీడియోస్ పెడతాను, అక్కడ డెవలప్మెంట్ లేదు, ఈ గాడిది గుడ్డు లేదన్న. రోజు పొద్దుగాల ఈయన సీఎం గారు మన సభలో చెప్పారు, ఆయనకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు పాపం పెద్ద మనిషికి. ఈయన పోయేది పైరల గురించి అంతే, డెవలప్మెంట్ గురించి ఏం లేదు. ఇప్పుడు 3 సార్లు గెలిచింది కన్నా, మీరు ఒకసారి మీ న్యూస్ తరఫున ఒకసారి ఎవరైనా పంపించండి, ఎక్కడైతే ఏమన్నా డెవలప్మెంట్ అవుతాడు. మేము యూత్ కాంగ్రెస్ తరఫున లాస్ట్ 10 years లో మేము ఫైట్ చేస్తే ఆ బ్రిడ్జ్ల గురించి రోడ్ల గురించి నా పైన కూడా కేసులు పెట్టాడు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి ఫోన్ చేస్తే వాడు
ఆయన ప్రభుత్వాన్ని తిట్టాడు, రేవంత్ రెడ్డిని కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. పొట్టోడు వాడని తిప్పి గుడుగాడు ఆగి గుడుగాడు అని చెప్పేసి వాడు బంద్ చూసుకొని కడుతున్నాం మీరు మస్తు తిట్టాడు. ఇప్పుడు పోయి మళ్ళీ పటేల్ అంటాడు కాలు మొక్కుతాడు ఆయన. అంటే అవసరానికి కాళ్ళు మొక్కుడు, అందుతే కాళ్ళు లేదంటే జుట్ట అందరినంతా ఆయన అవసరానికి సబితా రెడ్డిని ఇంద్రారెడ్డి గారిని కూడా ఇష్టం వచ్చాడు వాడుకునేవాడు. అంటే అవసరానికి అంతే. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు అంటే వాళ్ళని తిడతాడు, మళ్ళీ ఉదరు కాలు మొక్కుతాడు. చివరికి ఏం డిసైడ్ చేసి నిన్న ఓవరాల్ గా సామరా సంబంధించింది అన్న పోయి మా నిరసన చెప్పినాము, ఒక మేమోటం ఇచ్చినామన్నా, మరి అధిష్టానం పిలుస్తారా ఇట్లా చేస్తారు. ఇట్లానే చేసిన అనుకో మేమేం పార్టీలు వదలమన్నా, పార్టీలో ఉంటాం. మాకు ఆర్డర్ కాపీ ఇచ్చారు, దాని ప్రకారం మేము ఆర్డర్ ఫస్ట్ మాకు ఇచ్చారు కదా ఆర్డర్ కాపీ, డెఫినెట్ గా ఉంటాం. మేము వీళ్ళలాగా పూటకో పార్టీ మాటి ఆ పార్టీలు ఉంటాయి, ఈ పార్టీలో ఉంటే ఆ పార్టీలో అధికారం ఉంటే ఆ పార్టీలకు పోయి ఏదో చేసేది ఏముంటది. ప్రతి చివరి నియోజకవర్గంలో అధిష్టానం ఒకటి వినిపిస్తున్నామని మీ న్యూస్ నుంచి, చివరి నియోజకవర్గంలో కర్రు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నాశనం చేస్తున్నారు. యాదయ్య మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. మీ దగ్గరకు రోజు వస్తున్నాడు, 2 రోజుల కోసం డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. ఆయన ఉసులు రాజా అయ్యిండు. మొయినాబాద్, చెవెళ్ళ, శంకర్పల్లిలో ఆయన వాటర్ లేనిది ఏ వెంచర్ నడవది, ఏది నడవది. ప్రతి కమిషన్ లేని ప్రతి దాంట్లో 20-30% వాటర్ తీసుకొని కమిషన్ తీసుకొని ఆయన పనులు చేస్తున్నాడు. ఆడ ఒక్కొక్కరి దగ్గర మొన్న కూడా 20-25 కోట్ల వరకు కౌన్సిలర్ దగ్గర డబ్బులు వసూలు టికెట్లు ఇవ్వడానికి. ఓకే, మరి అక్కడ పనిచేసిన వాళ్ళు ఏంటంటే మరి కాంగ్రెస్ పార్టీ గురించి కష్టపడే పరిస్థితి ఏంది అది తెలియాలి కదా అధిష్టానానికి. అది చెప్పుదామని విన్నవించుకుందామని మేము ఇక్కడికి వచ్చినామని, అంతేగాని పార్టీని అప్రశ్నపాలు చేయాలని కాదు. ఎందుకంటే కష్టకాలంలో కూడా పార్టీ జెండా పట్టుకొని వాడు పనిచేసాం, ఇప్పుడు కూడా చేస్తాం. వాడు ఎంత ఇబ్బంది పెట్టినా చేస్తాం. ఎమ్మెల్యేని మొన్న కూడా మేము ఇప్పటి వరకు కూడా మేము పార్టీకి తీసుకుంది, పార్టీకి అవసరం అని ఎమ్మెల్యేలు మేము ఏం అనలేము, ఒక్క మాట కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. మేము ఊరుకుంటున్నాం అని చెప్పి విషయంలో చేస్తే మాకు కూడా కోపం ఉంటుంది కదా కొంచెం. 100% అంటే కడుపు కాలితే ఎవరికైనా రోడ్ల మీదకి రావాల్సిందే. కార్యకర్త లేకపోతే ఏ పార్టీ లేదు. మీలాంటి కట్టర్ కార్యకర్త లేకపోతే ఏ పార్టీ లేదు. కాకపోతే పూటకొక పార్టీ మార్చుకుంటూ, పూటకొక వేషం వేసుకుంటూ అధికారంలో ఉండి, సరే అధికారంలో ఉన్నా ఏమన్నా చేవేళ్ళ నియోజకవర్గం నవాపేట ఏమన్నా జర పైకి వస్తుందా అంటే రోడ్లు కూడా గతిలేని పరిస్థితి అన్న. ఘోరం అన్న, ఇక్కడ ఏ రోడ్లు లేవు, ఏం లేవు. ఇప్పుడు ఉన్న గెలిచిన సర్పంచులకు కూడా పనులు ఇస్తలేడు. ఎవరైతే ఆయన దగ్గర ఉన్నాడు ఆయన లెవెల్ ఉందో ఎవరికి వెళ్ళాడు. ఇప్పుడు మెజార్టీ అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ పనిచేసిన వాళ్ళకి గెలిచిన మెజార్టీ, వాళ్ళకు కూడా నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావా నేను మీకు ఇయ్య అంటాడు. మాకు అర్థమైతే అధికార పక్షంలో ప్రతిపక్షంలో అర్థమైతే లేదు. అంతా రాష్ట్రం మొత్తం అధికార పక్షంలో ఉన్నారు, చేవేళ్ళ మాత్రం కాంగ్రెస్ ప్రతిపక్షంలోనే ఉంది. అన్న మేము చెప్తున్నాం, మనం ఎట్లా ఉన్నా పార్టీలో ఉంటాం. ఎమ్మెల్యే చెప్తున్నాం, ఇది ట్రైలర్ మాత్రం మీకు సినిమా ముందు కంపల్సరీ చూపిస్తాం, మేము వదలము. మర్యాదగా కూర్చొని పార్టీ గురించి పనిచేసిన కార్యకర్తలకు అందరిని కూర్చొని న్యాయం చేస్తే మంచిది. లేదు ఇష్టానుసారంగా నేను చేస్తాను, నేనే రాజు, నేనే మంత్రి అనుకో నీ పడతామని కూడా మీ ఛానల్ ద్వారా హెచ్చరిస్తున్నాం అని. ఓకే థ్యాంక్ యూ ప్రసాద్ అన్న, థ్యాంక్ యూ. ఇది చేవేళ్ళ నియోజకవర్గం నవాపేట మండలానికి సంబంధించిన ఇష్యూ. ఇది ఒకటే ఇష్యూ కాదు, చాలా పెద్ద ఎత్తున ఇష్యూస్ చాలా పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోవట్లేదన్న ఇంకొక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కడుపు కాలితే ఎట్లా ఉంటుంది అంటే, కడుపు కాదు కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతుందిరా, నా కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతుందని కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకొని గుండెలో బాధ ఎవరికి చెప్పుకోకుండా 10-15 లక్షలు సర్వనాశనం చేసినా కూడా 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని మేమున్నాం, వచ్చిన ఆర్డర్ కాపీలను వెనక్కి పంపించే ఈ దుర్మార్గుని ఎట్లా బొందబెట్టాలని మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు, కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ వచ్చి గాంధీ భవన్ మెట్లేవి, ఇది గాంధీ భవన్ సాక్షిగా ఇంతమంది చేవేళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే వాడ కడుపు కాలుతా ఉంది. మేము అధికార పక్షంలో ఉన్నప్పటికీ మా మీద కేసులు పెట్టిండ్లు. ఈయన టీఆర్ఎస్లో ఉన్నప్పటికీ, టీఆర్ఎస్లో ఉన్న 10 సంవత్సరాలు మా మీదే కేసులు అయినాయి. ఇక మేము ఎవరికి చెప్పుకోవాలి రేవంత్ అన్న అంటున్నారు. మరి వీళ్ళ సమస్యలు మహేష్ కుమార్ గౌడ్ సాల్వ్ చేస్తాడా, రేవంత్ రెడ్డి సాల్వ్ చేస్తారా, జిల్లా మంత్రులు సాల్వ్ చేస్తారంటే జిల్లాకు మంత్రులు లేరు, స్పీకరే ఉన్నారు ప్రజెంట్. సరే వికారాబాద్కు రేవంత్ రెడ్డి ఉన్నాడు అనుకో, మరి వీళ్ళపైన ఎవరు వీళ్ళను కన్సర్న్ చేయాలి, ఎవరు వీళ్ళపైన వీళ్ళకు నమ్మకంగా ఎవరు పనిచేయాలి కాంగ్రెస్లో అంటే ఒక చేవెళ్ళ నియోజకవర్గమే కాదు, ఈ 10 మంది దుర్మార్గులు మారిలు కదా పార్టీలు, ఈ 10 మంది నియోజకవర్గాలలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉన్నది. వీళ్ళు గుండె ధైర్యం ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు గాంధీ భవన్ మెట్ల మీద కూర్చున్నారా. మిగతా వాళ్ళందరూ నాకెందుకులే, నేను పోతే నేనేడ సస్పెండ్ అవుతా. కాలయాదా మీకు కొంచెమని అనిపిస్తలేదా?
గెలిచినావు 10 సంవత్సరాలు గెలిచినావు, నీ నియోజకవర్గాన్ని ఏమైనా డెవలప్మెంట్ చేసిందంటే అది లేదు. సరే కాంగ్రెస్కి వచ్చినావు, సరే ప్రభుత్వం నడపాలి, మా ప్రభుత్వం వచ్చింది కదా, రాని పట్టు మా మీద కేసులు పెడితే పెట్టని పట్టు తిరుగుతున్నావు అని చెప్పేసి వాళ్ళు ఓడ్చుకొని నీ దగ్గరికి వస్తే నువ్వు వాని మనిషి, నువ్వు వీని మనిషి. ఏం మనిషి? కాంగ్రెస్ ఒకటే జెండా, అది ఆ జెండా మీద బ్రతుకుతేనే మీకు విలువ ఉంటుంది. నువ్వు కాంగ్రెస్ పార్టీకి వచ్చినావా, ఏ ఎమ్మెల్యే, నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యేవా కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటే బీఆర్ఎస్ కాదంటే కాంగ్రెస్ కాదంట, అటు ఇటు కాకుండా ఉన్నాడు ఇప్పుడు ఎమ్మెల్యే. ఏం ఎమ్మెల్యే ఆయనను ఎట్లా గెలిపిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అరే డెవలప్మెంట్ కావాలరా బాబు. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చచ్చిపోయినా పర్వాలేదు, ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలి. ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఒక పి జనార్దన్ రెడ్డి, ఒక రేవంత్ రెడ్డి, ఒక కేసీఆర్, ఇట్లా బతకండి రా భయ్ బతుకు. ఒక్కసారి ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యశ్రీ అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తు రావాలి. ఫీజు రియంబర్స్మెంట్ అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తు రావాలి. రైతు భరోసా, రైతు బంధు, రైతు భరోసా అంటే దళిత బంధు అంటే కేసీఆర్ గుర్తు రావాలి. అనగాడిన బిడ్డలకు, పేద పక్షాల బిడ్డలకు గుడిసెలు వేసుకొని బ్రతకండి, నేడు అండగా ఉంటా అని పి జనార్దన్ రెడ్డి గుర్తు రావాలి. గిది కదా బ్రతుకు. పి జనార్దన్ రెడ్డి చనిపోయింది కదా, ఇప్పటికీ మనం ఎందుకు కొలుస్తున్నాం దైవంగా. ప్రతి ఖైరతాబాద్ నియోజకవర్గంలో కావచ్చు, యూసఫ్గూడ కావచ్చు, బస్తీలు కావచ్చు, శ్రీనార్ కాలనీ, ప్రతి బస్తీలలో పీజీఆర్ ఫోటో ఉంటుంది దేవుడిలాగా. ఇప్పుడు పంది ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా యూజ్ లేదు. ఒక 5 సంవత్సరాలు మనిషి అన్నటువంటి బ్రతికి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే రూపురేఖలు మార్చాలి. దట్ ఈజ్ పవర్ ఆఫ్ పాలిటిక్స్. 20-30 సంవత్సరాలు ఉండి పీకి కట్టలు కట్టేది ఉందా మీకు? ఆ నియోజకవర్గం డెవలప్మెంట్ కాదే, నీ కాంగ్రెస్ కార్యకర్తలను సర్వనాశనం పెడతా. దీనిపైన ప్రభుత్వం ఆలోచించాలా, కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. అరే నా బిడ్డలకు అన్యాయం జరుగుతుంది, వాడేవాడు రావడానికి ఈ బిడ్డలకు న్యాయం చేయాలి కదా మీరు. ఇప్పటికైనా మీరు ఈ బిడ్డలకు న్యాయం జరగకపోతే చేవెళ్లలో పట్టిన గతే ప్రతి నియోజకవర్గంలో 10 నియోజకవర్గాలలో పడుతుంది. లెఫ్ట్ పటాన్చేరు వదిలేసేయండి, 9 నియోజకవర్గాలలో పడుతుంది. ఇష్టం ఉన్నట్లు చేసుకుంటా పోతా, ఇష్టం ఉన్నట్టు కేసులు పెడతా, ఇష్టం ఉన్నట్టు చేస్తా. మీ అయ్యా జాగిరా? కాంగ్రెస్ పార్టీ కోసం చెమట ఆర్చిన ఈ కార్యకర్తలేమో బాగుపడారు. లంగలు లఫంగాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన కేసులు పెట్టిన ఆ దుర్మార్గమైన ఎమ్మెల్యే ఏమో బాగుపడతాడు. అన్వే ఇది ఎక్కడివే? రాజ్యాంగంలో ఏ రాజ్యాంగంలో ఉంది, ఏ బుక్లో ఉంది? ఏంది ఇది కథ?